లేదు గెలుపు గుర్రాలనే అన్నటువంటి పాయింట్ తోనే వెళ్తున్నారు. లేదు సార్, ఉమ్మడి కుటుంబంలో సోషల్ మీడియా ఖచ్చితంగా ఉంటది, అన్ని సమానంగా తీసుకుంటున్నాం. ఆల్రెడీ మొన్న పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసినప్పుడు కూడా ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, బీజేపీ మిత్రులు కూడా ఆ విషయం కన్వే అయింది. అయితే టోటల్ గా 175 సీట్లు గెలవడం ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా వర్క్ కూడా జరిగింది. రెడ్డి, కమ్మ, ఓసీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్స్ అన్ని ఓట్లన్నీ కూడా పరిగణలో తీసుకుంటున్నాం. రిజర్వేషన్ కాన్స్టిట్యూన్సీస్ కావచ్చు, బీసీ కాన్స్టిట్యూన్సీ కావచ్చు, అలాగే మైనారిటీ కాన్స్టిట్యూన్సీస్ కావచ్చు, ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పేసాం. దాని దగ్గరగానే వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకున్నారు. ఇంకా టోటల్ అనౌన్స్ అయిన తర్వాత మీరు కరెక్ట్ గా చూస్తే అన్ని కులాలకి తగిన స్థానం ఇచ్చిన విషయం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికిప్పుడు ఎత్తుకుంటే మాత్రం దొరకదు. అయితే రాయలసీమలో కూడా పూర్తి స్థాయిలో 72 ఇంక్లూడింగ్ నెల్లూరు కలిపి కూడా కొన్ని మంచి రిజల్ట్ ఇవ్వగలిగాం మేము. ఇది టోటల్ గా ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చేయగలిగితే బాగుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో 72 సీట్లు 10 సీట్లు ఇచ్చారు, ఇంక్లూడింగ్ మైనార్టీ. సో అలా కాకుండా బీసీలకి తగిన స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో పూర్తి వర్కౌట్ చేస్తున్నారు కుటుంబ తరఫున. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, ఏం చేస్తున్నారు చెప్పుకోలేరు కదా. చెప్పుకునే పరిస్థితి ప్రెస్కి వచ్చి మాట్లాడి మీరు చేశాను మా ఓటు ఏంటంటే చేయలేరు కదా. అటువంటి సిచ్యువేషన్ మీరు మాట్లాడలేదు, మీ జనంలోకి వెళ్తున్నాం, ఈ దుర్మార్గ పరిస్థితి చెప్తున్నాం, వాళ్ళు మా మేనిఫెస్టో డిస్కస్ చేస్తున్నాం, అనేక అంశాలు ప్రజల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు డిస్కస్ చేసిన తర్వాత మీరు అన్నట్టు 3 పార్టీలు పొత్తుకున్న తర్వాత జనాలు ఆలోచిస్తారు. వాస్తవం మెజారిటీ నిజమే, 3 పార్టీలు ఎందుకు కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోషేసుకున్నారు, కాబట్టి ఎందుకు ఊటారబ్బా ఓడగొట్టాలని అని ఎప్పుడైనా వచ్చేసారు. అలా ఉంది. 170 సీట్లలో వాళ్ళకి 160 ప్లస్ నా కుటుంబం తెలుస్తున్నాయి. ధైర్యంగా జగన్ రెడ్డి గారు కూడా చెప్పుకున్నా, మళ్ళా ప్లస్ మేము 24 జూన్ 4 తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఎక్కువ మీకు తెలియజేస్తాం. ఒకటి, ప్రజలు ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎంతమంది వస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు. అది రెండో పాయింట్ వచ్చారు, వాళ్ళు సామాజిక ఈక్వేషన్ 100% చేయలేరు సార్. ఎందుకంటే ఈవెన్ ఎంపీల్లో ఈ రోజు వాళ్ళు 13 ఎంపీ సీట్లకి అనౌన్స్ చేస్తే 3 ఎస్సీ రిజర్వ్డ్, అది పక్కన పెట్టేస్తే 10లో బీసీలకి 4 ఇచ్చారు, కమ్మ సామాజిక వర్గానికి 4, రెడ్డి సామాజిక వర్గానికి 2. ఇక మిగిలిన సీట్లు ఏంటి, జనసేనకి ఇచ్చిన 2, అది 2 కాపులే, అది కాకినాడ అండ్ మచిలీపట్నం. అట్లానే మీరు ఒంగోలు అనౌన్స్ చేయాలి, అది కంపల్సరీ వాళ్ళు రెడ్డికే ఇచ్చేది. అదే విధంగా కడప రెడ్డికే ఇవ్వాలి సార్. ఓపెన్ దాంట్లో తప్పదుగా, కంపారిజన్ అనేది ఉంటది ఖచ్చితంగా. ఒక్క నిమిషం అనంతపురంలో ఒకవేళ బీసీకి వాళ్ళు ఇచ్చిన నిండదాకా ఏంటంటే ఇలా పేరెంట్స్ సార్, మన ఈ ఫ్యామిలీ ఉంది కదా, జేసీ ఫ్యామిలీ అనేది వస్తుంది. రెడ్డి తీసేసిన బీసీ అనుకున్నా రాజంపేట రెడ్డికే ఇస్తారు వాళ్ళు. అప్పుడు మీకు మిగిలిన ఏమన్నా బీజేపీకి ఇచ్చేదంటే అరకు ఎస్టీ వదిలేయండి. విజయనగరం వాళ్ళు బీసీ మాధవ్ పేరు వస్తుంది, అనకాపల్లి ఓసీ సీఎం రమేష్ వెలమ, రాజమండ్రి కమ్మ, నరసాపురం క్షత్రియ, తిరుపతి ఎస్సీ. అంటే మొత్తం మీరు ఓవరాల్ గా చూసుకున్నా వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి బీజేపీ ఇచ్చేది ఒకటి వస్తుంది, ఏది మాధవ్ గారిది, అది కూడా మాధవ్ గారికి ఇస్తే విజయనగరం ఒకటి. ఇప్పుడు జనసేన 0, ఇంకా తెలుగుదేశం ఇప్పటి వరకు ఇచ్చింది 4 + 1 5, ఇంకోటి మహా ఇస్తే 6. ఎన్ని 20లో 6 సీట్లు, మేము ఇచ్చింది 11 సీట్లు. ఏ విధంగా సామాజిక న్యాయంలో మీరు మా దగ్గరకు రాగలరు? 2 కాంపులకు సంబంధించి మీరు 2 సార్.